జూన్ 25న అమావాస్య చాలా పవర్ఫుల్. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. జూన్ 25వ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని అంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి దీనిని జ్యేష్ఠ అమావాస్య అంటారు. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఈ అమావాస్య రోజున చేయటం వలన మీకు సిద్ధిస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కలబంద మొక్క మనకు దేవతా వృక్షము. మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను మనం నాటుకున్నా సరే ఆ కలబంద మొక్క దానికి అంటు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్కనే పిలకల్లాగా వచ్చేసి మనకు ఎన్నో మొక్కలు విస్తరిస్తూ ఉంటాయి. అంటే ఒక మొక్క వందల మొక్కలుగా మారుతూ ఉంటుంది. అలాగే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో కూడా సంపాదన పరంగా అంత బాగా మీరు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేలల్లో నుంచి లక్షల్లోకి, లక్షల నుంచి కోట్లలోకి ఇలా మన సంపాదన ఏంటంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం చేసుకోవడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. అమావాస్య అంటేనే మామూలుగా పరిహారాలకు పెట్టింది పేరు. అంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద యోగులు, మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళు మనం వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వారు ఏదైనా దిష్టి తీసుకోవడానికి కానీ, దోషాలు తీసేసుకోవడానికి కానీ, వారి సమస్యల నుంచి బయటపడడం కోసం, ఇలాంటి పరిహారాలు చేసుకోవడానికి కానీ, సంపద పరంగా వారి జీవితంలో మంచి ఎదుగుదల కోసం కానీ, ఇట్లా ప్రతి దానికోసం కూడా ఈ అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరిగనేది ఉండదు. ఖచ్చితంగా దానికి 100కు 100% రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ రోజున కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైనది. అలాగే ఇది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చెయ్యాల్సి ఉంటుంది. అది ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూన్ 25వ తారీఖున జ్యేష్ఠ అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవాలి. అలాగే మనకి గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోవడం ఇలాంటివి చేయడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే చెడు అని, అలాగే మనకి కీడుని తెచ్చిపెడుతుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేసుకోకూడదు, వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు, పూజ చెయ్యకూడదు అని ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. అలా ఏం ఉండదు. నిజానికి అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట శుభ్రం చేసుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అమావాస్య ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధనపరంగా మంచిగా ఎదగడం కోసం.
అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే అవి తీర్చుకోవడం కోసం మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలను భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు జరుగుతూ ఉంటాయి, కొంతమందికి వివాహాలు ఆలస్యంగా అవుతూ ఉంటాయి, సంతానం లేకుండా ఉండడం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడు అంతటిని కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చి పెట్టుకోవడానికి అమావాస్య నాడు ఈ పరిహారం మనకు బాగా పనిచేస్తుంది. కలబంద మొక్క ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మొక్క దేవత వృక్షం. కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతీదేవి కొలువై ఉంటారని మనకు చెప్పడం జరిగింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే మనిషి సంపాదన పరంగా ఎలా ఎదుగుతారో కలబంద మొక్కను చూసి చెప్పవచ్చు. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఆ కలుసుబాటు అనేది వారికి అర్థమైంది. మనం ఒక కలబంద మొక్క పెడితే అది వందలు మొక్కలుగా మారుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే ₹1 ₹100 మారి అలా మనకు కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి. కాబట్టి మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత అంటే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పుని వేసి ఇంటిని కూడా చక్కగా తుడుచుకోవడం చెయ్యండి. ఇల్లు మొత్తం పసుపు నీటిని కూడా చల్లుకోవడం చెయ్యండి. మీరు స్నానం చేసి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు. మామూలుగా మీ ఇష్టాన్ని బట్టి ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు. అలాగే మాంసాహారం అనేది ఆ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం అనేది మీకు అమావాస్య రోజున ఏ సమయంలో కుదిరినా కూడా చేసుకోవచ్చు. ఆ రోజంతా మీకు మంచిదే. ఆ రోజులో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయం నుంచైనా చేసుకోవచ్చు. ఇలా ఆ రోజంతా కూడా మీకు 12 గంటల వరకు కూడా మంచి సమయమే ఉంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒక కలబంద మొక్కను వేర్లతో సహా పీకి తెచ్చుకోవాలి. మీకు ఇంట్లో ఉంటే పర్వాలేదు. మా దగ్గర కలబంద లేదు అని అనుకుంటే మీకు ఇంటి దగ్గరలో ఎక్కడో ఒక చోట నుంచైనా లేదా ఎవరినైనా అడిగి తెచ్చుకోండి. ఈ పరిహారానికి చిన్న అంటు లేదా చిన్న కలబంద మొక్క అయినా సరిపోతుంది. మీ దగ్గర పెద్ద మొక్క ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే వేర్లతో సహా ఆ కలబంద మొక్క ఉండాలి. ఎందుకంటే వేర్లతో సహా ఉంటేనే ఈ మొక్కకి ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది సిద్ధిస్తుంది. వేర్లు అంటే మన జీవితంలో మనిషికి మనసు అనేది ఎలా ఉంటుందో అలానే ఈ కలబంద మొక్కకి కూడా వేర్లతో సహా ఉన్నటువంటి మొక్కకి జీవశక్తి, ప్రాణశక్తి, దైవశక్తి, అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఏదైనా కలబంద మొక్కను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఏం చేస్తారు అంటే మీరు తీసుకున్న ఆ కలబంద మొక్కకు మొత్తానికి కూడా పసుపును రాసేయండి. ఈ పసుపు అంతా కూడా మీరు ఆ మొక్కకు చక్కగా పూసేయాలి. ఆ తర్వాత ఆ మొక్కకు మీరు కుంకుమ బొట్లు కూడా పెట్టండి. మీరు 5 బొట్టులైనా 11 బొట్టులైనా అంతకన్నా ఎక్కువైనా సరే పెట్టుకోవచ్చు. ఈ పసుపు కుంకుమలు ఏంటంటే ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటివి. అలాగే కలబంద మొక్క ఏంటంటే ప్రకృతి శక్తి, అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క పచ్చదనం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి
ఈ కలబంద మొక్క ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అలాగే పసుపు కుంకుమలు మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలు సూచించడానికి, చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ పసుపు కుంకుమలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అలాగే ఈ పసుపు కుంకుమలు మంగళకరమైన వస్తువులు, శుభప్రదమైనటువంటి వస్తువులు. కాబట్టి చక్కగా మీరు తీసుకున్న కలబంద మొక్కకి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, ఒకవేళ మీకు కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మేము చెప్పిన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి అని గుర్తుంచుకోండి. ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, పూజ కానివ్వండి, పరిహారం కానివ్వండి, నోమైనా వ్రతమైనా ఏదైనా సరే మనం నియమాలతో చేసినప్పుడు మాత్రమే అది మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా మీరు శుద్ధి చేసుకున్న తర్వాత, మీరు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే ఈ పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది. కొంతమందిని ధనపరంగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే చేసే తక్కువ టైంలోనే ఒక చిన్న వయసులోనే కోట్లకు గడిస్తూ ఉంటారు. వారు చేసినటువంటి పెద్దగా కష్టం ఏమీ ఉండదు. కానీ కలుసుబాటు వల్ల ఏంటంటే కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే చాలామందిని గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతున్నా కూడా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వాళ్ళు ఎదుగుదల అనేది లేకుండా ఆగిపోతూ ఉంటారు. అదేవిధంగా వారికి ఉన్నది అదే సమయం, మనకి ఉన్నది 24 గంటల సమయమే. మరి వారు జీవితంలో అలా ఎందుకు ఎదుగుతున్నారు? మనం ఎందుకు అలా ఎదగలేకపోతున్నాం అంటే మనకి గ్రహాలు అనేవి కూడా అనుకూలించకపోవడం, నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒకటే కాదు, అలాంటి కలుసుబాటు కోసం కూడా ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అని అంటే మేము చెప్పిన విధంగా ఇలా చెయ్యండి. అలాగే కోడిగుడ్డుని చాలామంది శాకాహారం అని చెప్పేసి వండుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం. అమావాస్య నాడు కోడిగుడ్డు కూడా మీరు పొర్రపాటున కూడా వండకూడదు, తినకూడదు. అలాగే తలస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. తలస్నానం చేయకుండా చేస్తే అమావాస్య రోజున దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా తలస్నానం అనేది తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే ఉదయం ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క అయినా లేదా 2 అరటి పండ్లు నైవేద్యంగా అమ్మవారికి పెట్టి చక్కగా పూలతో అలంకరణ చేసి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అమావాస్య రోజున ఇంట్లో దీపం వెలిగించడం అనేది చాలా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎదుటివారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టిని తీసేయడానికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు కలబంద మొక్కకి పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని కలబంద మొక్కను కూడా ప్లేట్లో పెట్టేసి దాంట్లో ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును వేసి అలాగే ఒక స్పూన్ నల్ల ఆవాలు కూడా ఆ ప్లేట్లో వేయండి. కళ్ళు ఉప్పు ఏంటంటే మనకి చెడును తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దిష్టి తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. అలాగే ఈ ఉప్పు ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పుల్ని తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలకు పెట్టింది పేరు. అలాగే ఆవాలు వచ్చేటప్పటికి ఆవాలకి తంత్రశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఆవాలు ఏంటంటే చాలా పవర్ఫుల్గా చెడుని తీసేస్తాయి. చూడడానికి ఆవాలు చిన్నగా ఉన్నా కూడా
వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేము. ఈ ఆవాలు మనకున్న దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఇలాగా ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు, 1 స్పూన్ ఆవాలు తీసేసుకొని మీరు ఆ ప్లేట్లో పెట్టండి. ఆ తర్వాత మీరు ఆ ప్లేటుని చేతిలోకి తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగాలి. అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్లో ఆ ప్లేటుని పట్టుకొని తిరగాలి. వంటగది, బెడ్రూమ్, హాల్ ఇలా ప్రతి రూమ్లో కూడా తిరిగేసి మీకు ఏ సమస్య అయితే ఉందో దానిని సంకల్పంగా చెప్పుకొని ఇంటి పరంగా మాకు కలిసి రావాలి, మేము బాగా సంపాదించాలి, మంచిగా ఎదగాలి, అప్పులు ఏవైనా ఉంటే అవి తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి. ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేటుని మీ ఇంట్లో హాల్లో పెట్టేసేయండి. అంతకన్నా ముందు మీరు పూజ చేసుకుంటే ముందుగా దేవుడి దగ్గర కూడా ఈ రాగి ప్లేటుని పెట్టేసి ఆ ప్లేటుకి కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వడం కూడా చేయడం వలన ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసిన తర్వాత మేము చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకోండి. తద్వారా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అలా ప్లేటును పట్టుకొని మీ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేటుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో పిల్లలకి ఎవ్వరికి అందకుండా అందరికీ కనిపించేలాగా మీ ఇంటి హాల్లో దానిని పెట్టండి. అలా ఇంటి హాల్లో మధ్య భాగంలో ఆ ప్లేటుని మీరు పెట్టడం వలన ఆల్రెడీ మీరు ఇల్లంతా కూడా తిరిగారు. తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీ ఇంటిపై నరదృష్టి ఉన్నా, ఇలాంటివి ఏమి ఉన్నా సరే అవి లాగేసుకుంటాయి. అమావాస్య రోజు అంతా కూడా ఆ ప్లేటుని ఇంట్లో ఉంచడం వలన ఇంకా ఇంటి పరంగా ఏదైనా నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు, శని ప్రభావాలు ఇలా ఏవైనా ఉన్నా కూడా అవి మొత్తం తొలగిపోతాయి. ఈ ప్లేట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా చాలా శక్తివంతమైనవి. మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతటినీ కూడా ఇవి లాగేసుకుంటాయి. ఆ ప్లేటుని మీరు హాల్లో అమావాస్య రోజంతా ఉంచడం వలన ఇంకా కొంచెం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ కొంచెం నెగిటివ్ ఎనర్జీని కూడా అవి లాగేసుకుంటాయి. ఈశాన్య భాగంలో ఈ ప్లేటుని పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడును గ్రహిస్తుంది. అలాగే నరదృష్టి అంతటిని కూడా తీసేస్తుంది. ఆ రోజంతా అలా ఆ ప్లేటును వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు, ఉప్పు తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో పడేయండి. అలాగే కలబంద మొక్కని ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో కలబంద మొక్క లేకపోతే మీరు మీ ఇంటి ఆవరణలో ఆ మొక్కని నాటుకోవచ్చు. మీకు కలబంద మొక్కలు ఉన్నాయి, మీకు అనుమానంగా ఉందనుకుంటే ఆవాలు, ఉప్పుతో పాటుగా ఆ కలబంద మొక్కని కూడా మీరు పారే నీళ్ళల్లో పడేయండి. ఎందుకంటే దిష్టికి ఉపయోగించాం కాబట్టి పడేసుకున్న ఇబ్బంది లేదు, నాటుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ మొక్కని నాటుకోవడం వలన మీకు ఎటువంటి చెడు అనేది జరగదు. అలాగే దాని వలన చెడు ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి మీ ఇష్టాన్ని, మీ నమ్మకాన్ని బట్టి మీరు చేసుకోండి. కలబంద మొక్కతో మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసి చూడండి. మీకు తర్వాత నుంచి కూడా అంతా మంచే జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూటికి లేని వారి సైతం కోటీశ్వరులుగా మారతారు. ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే కదా. అలాంటి వారికి కలుసుబాటు అనేది అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. అది కూడా మీరు చేసే మంచి చెడులను బట్టే మీ కర్మఫలాలు ఆధారపడి ఉంటాయి అని గుర్తుంచుకోండి. కాబట్టి అలా మీ జీవితం కూడా అద్భుతంగా మారి ఒక మిరాకిల్ లాగా జరిగి మీరు కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్య రోజున చేస్తే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. అలాగే మీ ఇంటి పరంగా మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద, ఆస్తి అనేది మీ సొంతం అవుతుంది.
మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మంచి ఫలితాలను పొందుతారు. సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు మేము చెప్పిన విధంగా చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకొని మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.